ఏమండి? వాళ్ళ బుట్ట చూసారా? వాళ్ళ బ్యాగ్ చూసారా? సింపుల్ జుట్టు వేసుకుంటుంది, ఒక్క నవ్వులుతుంటుంది. ఏమి నవ్వులుతుంది? పళ్ళు గేర బట్టి ఉంటాయి, పానపరాకులు తిని పొగాకు ముద్దులు తిని కంపు కొట్టుకుంటా సంవత్సరం రోజులు స్నానం చేయదు. ఎన్ని రోజులు చెప్పాలి మీరు? నోరు తెరిచి చెప్పట్లే మీరు. సంవత్సరం దాకా నేను స్నానం చేయదు, గబ్బు కొట్టుకుపోతుంటుంది. మదపాసన. ఏ వాసన? మదపాసన. సూత్రం కలుగును గాక. మోహం కూడా గడగదు. ఏం గడగదు? పళ్ళు కూడా రొద్దదు. ఇడ్లీ తింటుంది, కోడిగుడ్డు తింటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మరోసారి చెప్పాలి హల్లెలూయా. కోడిగుడ్డట్లు బ్రహ్మాండం తింటుంది, పూరీలు తింటుంది, ఇడ్లీ తింటుంది, అవి తింటుంది, ఇది తింటుంది, మొత్తం తాగుతుంది. కొద్దిగా సారాయి కూడా తాగిద్ది. ఏం తాగిద్ది? సారాయి కూడా తాగిద్ది. ఈ కర్ర పుల్ల ఒకటి పట్టుకుంటుంది చేతిలో, ఒక దాంట్లో బుర్ర ఒకటి పట్టుకుంటుంది. టేమ సోది చెప్తానంటది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక్కొక్కడు పడ్డాడా 15,000 ఇచ్చేస్తాడు. అమ్మో ఏం చెప్పేసి బాగా స్వచ్ఛంగా ఉంది. ఆ కర్ర పుల్లటి పెట్టి అటు తిప్పుతూ ఉంటుంది. నిజమే. మీ నాన్న వచ్చాడమ్మా. ఎవరు వచ్చారంట? మీ నాన్న వచ్చాడమ్మా సోదిలో. దేవునికి స్తోత్రం. మీ అమ్మ వచ్చిందమ్మా, మీ అవ్వ వచ్చిందమ్మా అని చెప్తే బ్రహ్మాండంగా విని సంతోషపడి తృప్తిగా ఉండి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పిచ్చి అంతరం ఒకటి మెడకు ఒకటి కట్టించుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు మౌనుకి వెళ్ళదు. అమ్మో ఏదైనా ఉంటే 4 చీరలు ఇవ్వమంటుంది, ఏది దాచిపెట్టినట్టు. ఏమడిగితే 4 చీరలు లేవమ్మా. మా ఆయనకు 2 చొక్కాలు అన్నయ్యమ్మ. మొత్తం మీదట ఇంట్లో నుంచి తీసుకెళ్ళిద్దా? తీసుకెళ్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్ళిద్ది. ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఎందుకు తీసుకెళ్తుందంటే మీరు ఆమెకి కస్టమర్ అయిపోతారు. ఇక ఏమైపోతారు? కస్టమర్ అవుతారు. చీర కానీ మీ చొక్కా కానీ ఏదాన్ని ఇచ్చారా శుభ్రంగా తీసుకెళ్ళి చేతబడి చేసిద్ది. ఏం చేసిద్ది? నీ దగ్గర దయ్యం బాగానేదిక, నువ్వు దొరికినట్టే. అందుకని సోదరుని ఇంటి ముందుకు కూడా రానికూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీకు చేతబడి చేసిద్ది. నీకు ఎవరు చేసిన పోదిక, ఎవరు చెట్టు తిరగేసిన పోదు. ఇది పోయి చేతబడి చెప్పించింది. నీ దగ్గర ఉన్న దయ్యం ఏమొత్తేనే పోద్ది అనమాట. ఆమె ఎత్తేనే అంతరం బాగుంటుంది అంటది ఈయనకి. 30,000 చెప్పిన ఇచ్చిద్ది, 50,000 చెప్పిన ఇచ్చిద్ది, 10,000 చెప్పిన ఇచ్చిద్ది, 2,000 చెప్పినా ఇచ్చిద్ది. ఏమండే? దేవుడు మందిరంలో కానుక 100 రూపాయలు అడిగాడండి. పాస్టర్ గారు 100 రూపాయలు అవుతుందని నేను రాని ఆ చర్చికి వెళ్తానంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా చెప్పాలి. సోదరుడు అడిగినా, ఈ సిద్ధాంతి అడిగినా డబ్బులు వాడు ఎంత అడిగితే అంత ఇచ్చిద్ది. బియ్యం పోసిద్ది, చీరలు ఇచ్చిద్ది, ప్యాంట్లు ఇచ్చిద్ది, నిక్కర్లు ఇచ్చిద్ది. తర్వాత వాళ్ళు ఆయన వచ్చి ఎత్తుకుంటాడు, మీ ఆయన వచ్చి ఎత్తుకుంటాడు. నా ప్యాంట్ ఏడ ఉండాలి అని ఇచ్చేలా ఆయనకే. సోదాంకి ఇచ్చేలా. సోదాంకి ఎందుకు ఇచ్చావని అంటే పాపం అడిగింది. వాళ్ళు ఆయనకి ప్యాంట్లు లేక గోసి పెట్టుకొని తిరుగుతున్నాడంట, అందుకని ఇచ్చారే అని. ఇక ఆ రోజు నుంచి ఆడికి చేతబాటు చేసిద్ది, ఈ మనిషికి చేసిద్ది, ఇంటికి చేసిద్ది. ఇక అప్పటి నుంచి దెయ్యాలు పరిపాలిస్తూ ఉంటారు. అందుకనే మీరు పొర్రపాటును సోదరులతే ఖచ్చితంగా వాళ్ళు అడిగినప్పుడు నువ్వేదైనా బట్టలు ఇచ్చినా వాళ్ళు తీసుకొస్తారే అంతరం మీదే కడతారు. దాన్ని చేతబడి చేసి తీసుకొచ్చి నీకు మెడగట్టిన దగ్గర నుంచి 15 దెయ్యాలు పరిపాలిస్తాయి. ఎన్ని దెయ్యాలు? నేను ఇంకా తక్కువ చెప్పా. శానా దెయ్యం పట్టిద్ది. ఏ దెయ్యం? శానా దెయ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. అంతరమే పెద్ద దెయ్యం. అర్థమవుతుందండి? మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మందులు ఎత్తాడు, కాసేపు తగ్గిద్ది, మళ్ళీ సాయంత్రానికి వచ్చిద్ది. ఎందుకంటే మీరు డైలీ కస్టమర్. ఎవరు మీరు? డైలీ కస్టమర్. పూర్తిగా తగ్గితే రారుగా. పూర్తిగా తగ్గిందనుకో 200లతో పోయిద్ది.
ఈరోజు తగ్గి మళ్ళీ రేపు తగ్గి మళ్ళీ ఏంటయ్యా తగ్గుతూ పోతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది అని అంటే తగ్గుతుంది, వస్తుందా, ఇంకొంచెం మంచిగా రాస్తానని రాస్తాడు. 2 రోజులు బాగుండదు, తర్వాత 3 రోజుల నుంచి మళ్ళీ మూలన పెడుతూ ఉంటాం. అది ఒక మ్యాజిక్. అది ఏమంటారు దాన్ని? చెప్పాలి, మీరు చెప్పాలి. మ్యాజిక్. అది స్తోత్రం కలుగును గాక. ఈ మ్యాజిక్లన్నీ దేవుడు నాకు బయలుపరిచాడు. అంతరం అప్పుడే వాళ్ళు చేతబడి చేసి శ్మశానాల్లో శుభ్రంగా శవాల దగ్గర చేతబడి చేసి అవి తీసుకొచ్చి అయ్యా ఆ చేతబడిలో చెబుతారనమాట. నేను ఈ యంత్రం కడితే ఆ మనిషికి నేనేది చెప్తే అది వినాలా. అది అంటారు చూడండి కొంతమంది. ఆడ మనిషి మగ మనిషికి ముందు పెడితే ఏం చేస్తాడంటే మగ మనిషి, మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎంతమందిని చూడలే మీరు? తల నడిచిపోయి ఉంటుంది నాకు తెలుసు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అవునా కదా? ఆడ మనిషి మగ మనిషికి ముందు పెట్టినా, మగ మనిషి ఆడ మనిషికి ముందు పెట్టినా ఏందో మరి విచిత్రమైన మందులు దొరుకుతున్నాయి ఇప్పుడు జనాలకి. ముందు పెడితే ఇక ఆడే కావాలంటుంది, కానీ ఇంకెవరు వద్దు అంటుంది. ఆడు దరిద్రపోడమ్మా, వద్దమ్మా, వద్దు, వాడే కావాలంటుంది. ఎందుకనంటే కడుపులో మందు ఉంది. ఏముంది? మందు ఉంది. ఇది కూడా ఒక మ్యాజిక్ లాంటిది. అంతరం కట్టిన దగ్గర నుంచి ఇక నీకు డాక్టర్ అయినా సేవకుడైనా నీకు పనికిరాడు. నీ ఇల్లు కొల్లేరైనట్టే. మీ దగ్గర ఏదైనా అంతరాలు ఉంటే తీసేసుకోండి. దేవునికి స్తోత్రం. తొందరగా తీసేసుకుంటే శక్తులు వెళ్ళిపోతాయి మీ దగ్గర నుంచి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మీ ఇల్లు బాగుపడతాయి. ఎట్లాంటి ప్రార్థన పెట్టుకోండి. డబ్బులేం వద్దు, చక్కగా పలహారం పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దయాలు పోతాయి. దేవునికి స్తోత్రం. ప్రభుని అంగీకరించండి. హల్లెలూయా. వాక్యం వినండి. హల్లెలూయా. మందిరానికి నడవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సోది చెప్పే మనిషి 15,000, ఇంకో చోట 5,000, ఇంకో చోట 3,000, మొత్తం మీదట ఒక 15 ఇళ్ళు తిరుగుతుంది. 15 ఇళ్ళు ఆమెకి కస్టమర్ అనమాట. పాలు పోసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? గేదెలు పాలు పోసేవాళ్ళు ఉన్నారు కదా. పాలు పోసేవాళ్ళు గేదెలు ఉన్నాయా? 15 గేదెలు. ఇటు పాలు పోస్తున్నప్పుడు ఖాతాలు పెట్టుకుంటాడు కదా. ఒక 50 ఇళ్ళు దాకా ఖాతాలు పెట్టుకుంటాడు లేదా? ఆయన వస్తేనే పోపించుకుంటావు. ఎందుకంటే మంచి పాలు పోస్తాడని, కొంచెం తక్కువ రేటు తీసుకుంటాడని. ఆమేన్. నాలాంటి వాడు వెళ్ళి నేను పోస్తుంటే వదిలేయా, మాకు పలానా అప్పారం ఉన్నాడని చెబుతారు మీరు. అట్టగా ఈ సోది మనిషి కూడా మా ఖాతా మనిషి. అర్థమవుతుందా? మల్లాయిపాలెం మా ఖాతా, ఆడ 20 మంది మా వాళ్ళు ఖాతా, గోగులపూడిలో మా వాళ్ళు అక్కడ నా ఖాతాలు ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, బోయపాలెంలో ఉన్నారు, కొండ్రూపాడులో ఉన్నారు. ఖాతాలు అన్నమాట వీళ్ళు సోదరులు. ఆమె వస్తేనే సోది చెప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటి ద్వారా మనిషి అసంతృప్తితోనే ఉంటాడు. కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీ చరిత్రనే మార్చేస్తాడు నువ్వు మందిరానికి నడిస్తే. ఒక ఆమెకు చెప్పి, సంవత్సరంలో నువ్వు గొప్ప కార్యం పొందుకుంటావమ్మా. సంవత్సరం దాకా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని దగ్గరికి నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడంటే అట్టగా నడిచింది ఆమె. ఆమెకున్న కడుపులో జబ్బు పోయింది, ఆరోగ్యమైంది, చక్కగా బాప్తిసం పొందింది. దేవుడు ఆ కుటుంబాన్ని బాగా దీవించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. తంత్రాలు కడతానన్నా బాజీ బాయ్. ఏం బాయ్? అదేనండి, మసీద్ దగ్గర వాళ్ళు కడతారు చూసారు కొబ్బరికాయలు. దానికి తాయొత్తు, కాయ, ఇంకా దానికి ఏందో నిమ్మకాయలు అవి తీసుకొచ్చి గుమ్మానికి కడతారు. అవునా కదా? గుమ్మానికి కడతారు. ఎందుకు కట్టారమ్మా అని అడిగా. అయ్యా, ఆయన కట్టిన దగ్గర నుంచి దెయ్యాలు రావన్నాడు అయ్యా అని. మరి నీకు దెయ్యం పట్టింది కదా, నేను పడనెత్తి పడ్డావు, మీ ఇంట్లోనే పడ్డావుగా, అది గుమ్మంలోనే. అందరూ స్తోత్రం చెప్పండి. ఆమెకి దెయ్యం